వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో చాలాసార్లు ఆదరణ లేకుండా మనం కొట్టబడుతూ ఉంటాం, ఏడవబడుతూ ఉంటాం, దుఃఖంతో ఉంటాం, అశాంతితో ఉంటాం, అలజడితో ఉంటాం ప్రియులారా. అయితే ఆ పరిస్థితుల్లో వెంటనే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాం, ఎందుకంటే మన దేవుడు ఆదరణకర్త కనుక. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మంగళవారం రోజు ఒక కుమార్తె నా దగ్గరికి వచ్చి చిన్న బిడ్డను ఎత్తుకొని వచ్చింది. ఆ బిడ్డకు సంవత్సరం దాటింది, 1 year బేబీ. అయితే ఆ బిడ్డ పడకలోనే ఉంటూ ఉన్నాడు, కూర్చోవట్లేదు, నడవట్లేదు, ఏమి చేయలేడు, మెడ నిలబడడం లేదు, తల ఇంతలా ఉంది, చాలా బలహీనంగా ఉన్నాడు బిడ్డ. అయితే ఆ బిడ్డ డెలివరీ అయిన తర్వాత అత్తమామల దగ్గరికి వెళ్తే, భర్త దగ్గరికి వెళ్తే ఆ బిడ్డను పని చేసుకొని నువ్వు భోజనం చేయాలా అని ఒత్తిడి చేస్తూ ఉన్నారంట. ఆ బిడ్డ కొంచెం నడిస్తే, పరిగెత్తితే, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే ఆమె ఏ పనైనా చేసుకోగలదు ప్రియులు. ఆ బిడ్డ నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఏం చెప్పిందంటే, అమ్మా 3 నెలల నుండి నా కడుపు నిండి అన్నం లేదమ్మా, మా అత్తమామలు నాకు భోజనం పెట్టట్లేదు, నా భర్త కూడా నన్ను పట్టించుకోవట్లేదు, నా బిడ్డకు పాలు ఇవ్వడానికి నాకు శక్తి లేదు, ఆ బిడ్డ తల నిలబెట్టలేకపోతున్నాడు, కూర్చోలేడు, నిలబడలేడు, ఏమీ చేయలేడు, పడుకున్న దగ్గరికే సమస్తం పెట్టాలి, ఎంతో బలహీనంగా నా బిడ్డ ఉన్నాడు, కానీ నా అత్త, నా మామ, నా భర్త భోజనం నాకు పెట్టట్లేదు, నువ్వు కష్టపడి పని చేసుకోవాలి, లేక నువ్వు జాబ్ చేయాలి, నువ్వు వచ్చి ఇంట్లో అన్నం తినాలి, వండి పెట్టి అంతవరకు నువ్వు మాత్రం తినకూడదని నన్ను ఒత్తిడి చేస్తున్నారమ్మా. పిల్లోనికి పాలు లేక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పాలు ఇప్పించుకురావడానికి పిల్లోని తీసుకొని వెళ్ళి మా అత్త ఇరుగు పొరుగు వారి చిన్న బిడ్డ తల్లుల దగ్గరికి వెళ్ళి, పాలిచ్చే తల్లుల దగ్గరికి వెళ్ళి నా కుమారునికి పాలు ఇప్పిస్తూ ఉంది. నా బిడ్డ పాలు లేక ఎంతో అల్లాడిపోతున్నాడు, నా కడుపులో ఆహారం లేక ఎంతో తలడిల్లిపోతున్నానని ఆ కుమార్తె బోరున ఏడ్చింది ప్రియులారా. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, అమ్మలుగా ఉందాం ప్రియులారా. ఏ స్థానంలో ఉన్న స్త్రీ అనగానే అమ్మని గుర్తుపెట్టుకోండి ప్రియులారా. స్త్రీ అనగానే ఆదరణని గుర్తుపెట్టుకోండి, స్త్రీ అనగానే ప్రేమని గుర్తుపెట్టుకోండి, స్త్రీ అనగానే త్యాగమని గుర్తుపెట్టుకోండి, స్త్రీ అనగానే భరించే తల్లి అని గుర్తుపెట్టుకోండి, స్త్రీ అనగానే ఒక బాధ్యతని గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఇలాంటి వారంగా మనం ఉండకూడదు. ఆ కుమార్తె ఎంతో ఏడుస్తాం. అన్నం పెట్టండి ప్రియులారా. వెండి, బంగారము, ధనము, ధాన్యం ఏది వద్దు. మన కంటికి కనబడినటువంటి వారికి, మన ఇంట్లో ఉన్నటువంటి కుమార్తెకు, లేక కోడలికి, లేక మన కుమారులకు, కుమార్తెలకు, భర్తలకు, భార్యలకు అన్నం పెట్టండి. ఆ కుమార్తె 3 నెలల ఆహారం లేక నా ఆరోగ్యం అంతా దెబ్బతినిపోయిందని దుఃఖపడతా, నన్ను కొట్టింది, తిట్టింది, దుర్భాషలాడింది మా అత్తమామలు, నా భర్త అని చెప్పట్లేదు ప్రియుల, నాకు అన్నం పెట్టట్లేదు నా కుమార్తె ఏడుస్తాను. ఎంతో దుఃఖపడ్డాను ప్రియులారా. అయితే నేను మీకు చెప్పే మాట ఒక్కటే మాట, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మన కోసం ప్రాణమే పెడితే మనం భోజనం పెట్టలేకపోతే ఎట్లా ప్రియులారా? భోజనం పెడదాం, కడుపు నిండా భోజనం పెడదాం. ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు. ప్రేమను పంచేవారంగా మనం ఉందాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్న మాట మన జీవితాల్లో నెరవేర్చబడినట్లు మనం ఆదరించేవారు అన్న సంగతి గుర్తు తెచ్చుకొని దేవుని కొరకు బలమైన సాక్షులంగా, ఒకవేళ మీరు ఆదరిస్తున్న ఏమన్నా కష్టం అనుభవిస్తున్నారేమో, భర్త వలన, భార్య వలన, అత్తమామల వలన, తల్లిదండ్రుల వలన, ఇరుగు పొరుగు వారు ఎవరి వలన మీరు బాధపడ్డా ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని గెలిపించబోతున్నాడు. విజయోత్సాహంతో మీరు నిలవబడతారు. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. దేవుని యొక్క మహత్తరమైన కార్యాలు మీరు అనుభవించబోతున్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, అలసిపోవద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, దేవుని యొక్క లేఖనాలను మర్చిపోవద్దు. విడిచిపెట్టకుండా దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలవబడండి. మీరు ఇలాగే ధైర్యంగా ఉండాలి, ఇలాగే ప్రయాసపడాలి, ఇలాగే బాధ్యత కలిగి ఉండాలి, ఇలాగే భారం కలిగి
త్యాగపూరితమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ అనేకులను దేవుని కొరకు సంపాదిస్తూ అనేకులను ఆదరించే వారంగా మీరు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇలాగ దేవుని కొరకు బలమైన సాక్షులుగా మీరు ఉండాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.